ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. నాగమల్లేశ్వరరావుది ఆత్మహత్య కాదు, టీడీపీ చేసిన హత్య అంటూ ఆరోపించారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుందన్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ హత్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడులో పర్యటించబోతున్నట్టుగా తెలిపారు. ఎవరెవరైతే సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఉన్నారో, ఐపీఎస్లు ఉన్నా సరే వాళ్ళని డిస్మిస్ చేసే వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరని ఈ రోజు ఈ గ్రామ నడిబొడ్డులో తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సత్తెనపల్లి, పల్నాడు ప్రాంతంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడికి, కార్యకర్తకి పేరు పేరున మేమందరం నాయకులు ఈ రోజు ఈ గ్రామ నడిబొడ్డులో నిలబడి విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేసుకుంటాం. రేపు ప్లాన్ అయినట్టు ఒకసారి మన ఎస్పీ గారిని కలిసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ పర్మిషన్ కోసం. అది ఈరోజు సాయంత్రం జరుగుతుంది. నేను కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక కార్యకర్తకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత దూరం రావడం జరుగుతుంది. ఆయన మనకి చెప్తూనే ఉన్నారు, ఈసారి రాబోయే 2.0 లోడింగ్ జగన్ అంటే వేరేగా ఉంటుంది, కార్యకర్త ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందని దానికి తగ్గట్టే ఆయన యాక్షన్ చేసి చూపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వస్తే ఒక 40 మంది చేత రాళ్లు చెప్పులు వేపించే కార్యక్రమం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎంత కుట్రబనిందో మనం చేస్తాం. ఇప్పటికి కూడా నిన్న కూడా నోటీసులు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకి, నాయకులందరికీ. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఈ విధంగా ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించడానికి అందరూ కూడా రేపు 18వ తారీఖు రావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.